బోయినపల్లి గ్రామ ప్రజలందరికీ నా నమస్కారములు. నా పేరు గుర్రపు మచ్చందర్. నేను ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో సింహం గుర్తుపైన ఎంపీగా పోటీ చేయబోతున్నాను. ఈ సింహం గుర్తు యొక్క సీరియల్ నంబర్ వచ్చేసి 5 నంబర్ 5లో 1, 2, 3 ప్రధాన పార్టీలు ఉన్నాయి. 4లో ఇంకొక చిన్న పార్టీ ఉంది. తర్వాత నేను ఉంటాను. 5వ సింబల్లో సింహం గుర్తు ఉంటుంది. మీరు అది గుర్తుంచుకోవాలి అని విన్నవించుకుంటున్నాను. నేను ఎందుకు ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటే మన ప్రజాప్రతినిధులు చాలా దారుణంగా తయారయ్యారు. వాళ్ళు ఎన్నికలప్పుడు మొక్కుతారు, దండం పెడతారు, డబ్బులు ఇస్తారు, మందు దాపుతారు, ఎన్నికల్లో గెలుస్తారు. గెలిచిన తర్వాత మనకు చుక్కలు చూపిస్తున్నారు. అలాంటి వాటిని మనం మార్చాలి అన్న ఉద్దేశంతోనే నేను ఎన్నికల్లోకి వచ్చాను. మీకు తెలుసు, మన ఎంపీలు మాత్రం మరీ దారుణంగా ఎన్నికలలో మాత్రమే కనబడతారు. తర్వాత మిగతా 5 సంవత్సరాలు ఏనాడు కూడా మన ప్రాంతానికి రాలేకపోతున్నారు. ఏ విషయం పైన కూడా పార్లమెంట్ లో మాట్లాడలేకపోతున్నారు. ఏనాడు కూడా ఏ సమస్యను కూడా పట్టించుకోలేకపోతున్నారు. మనకు అందుబాటులో లేకుండా ఉంటున్నారు. అది గమనించే నేను ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను. అంతేకాకుండా రాను కూడా నైతిక విలువలన్నిటి మన భారతదేశంలో తగ్గిపోతా ఉన్నాయి. ఎందుకు అంటే మీరే గమనించవచ్చు, ప్రతిదీ కూడా చాలా అన్యాయం అనేది మన భారతదేశంలో పెరిగిపోతా ఉంది. ఇవన్నీ తగ్గాలి. మనమందరం నీతిగా, నిజాయితీగా, సత్యంగా, ధర్మంగా బతకాలి. అందరం కష్టపడాలి, సంపాదించాలి. అలాంటి ఉద్దేశాలతో మనం ఎదగాలి, పైకి ఎదగాలి అన్న ఉద్దేశంతోనే నేను ఈ రాజకీయంలోకి వచ్చాను. అంతేకాకుండా మన ప్రజాప్రతినిధులే కాకుండా మన అధికారులు కూడా, గవర్నమెంట్ లో కొంతమంది అధికారులు ఉంటారు, వాళ్ళు కూడా మనకు చుక్కలు చూపిస్తున్నారు. మన జీవన ప్రమాణాలు రాను చాలా దుర్భరంగా తయారవుతున్నాయి. నిరుపేదలు ఇంకింత ఎక్కువ అవుతున్నారు. మన పిల్లలకి ఏది కొనియాలన్నా అప్పు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. కానీ మన నాయకులు మాత్రం 1000 కోట్లు కాదు కదా, ఈసారి పోటీ చేసే 100 కోట్లు ఉంటే వచ్చేసారి ఎన్నికల్లో 1000 కోట్లకు ఎదుగుతున్నారు. వాళ్ళు గెలిచిన తర్వాత ఎంతసేపు వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం, వాళ్ళ వ్యాపారాల కోసమే పనిచేస్తున్నారు తప్ప ఏనాడు కూడా ప్రజలను పట్టించుకోవడం లేదు. ఇది చాలా అన్యాయం. ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి నీతిగా, నిజాయితీగా, నిస్వార్థంగా పనిచేయాలన్న లక్ష్యంతోనే ఈ ఎన్నికల్లో నిల్చున్నాను. మీకు తెలుసు, సురేష్ శెట్కర్ గారు కూడా 1-2 పనులు తప్ప ఏమీ చేయలేకపోయారు. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేరు. ఇప్పుడు ఆ సారిని గెలిపిస్తే ఏమీ చేయలేరు అని గ్రహించాలని నేను విన్నవించుకుంటున్నాను. అంతేకాకుండా బీబీ పాటిల్ అయితే చాలా దారుణంగా తయారయ్యారు. 10 సంవత్సరాలు ఒక పార్టీ ద్వారా గెలిచి ఆ పార్టీ ద్వారా ఏమాత్రం ప్రజల ముందుకు రాకుండా ఇప్పుడు ఇంకో పార్టీలో జాయిన్ అయ్యి మన ముందుకు వస్తున్నారు. 10 సంవత్సరాలే ఏ మాత్రం అభివృద్ధి చేయలేని నేత ఇప్పుడు మనకు ఓట్లు వేసి గెలిపిస్తే మనకేమైనా అభివృద్ధి చేస్తారా? మీరే ఆలోచించండి. వాళ్ళ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు అని మీరు గ్రహించాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీలో కూడా ఒక రకమైన కేసీఆర్ ఏదైనా అభివృద్ధులు చేసినా కూడా ఆయన మాత్రం ఏనాడు ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలకు కానీ, ఎంపీలకు కానీ ఎలాంటి విలువ ఇవ్వడు. ఏనాడు వాళ్ళను సొంత ప్రయోజనాలకు వాడుకుంటాడు తప్ప వాళ్ళను పార్లమెంట్ లో మాట్లాడనియ్యడు, వాళ్ళు స్థానికంగా ఉండనియ్యడు. ఇలాంటి ప్రజాప్రతినిధులకు మనం ఓటు వేయడం వలన ఎలాంటి ఉపయోగం ఉండదు. దయచేసి ఈ సింహం గుర్తుకు ఓటు వేసి నన్ను పార్లమెంటుకు పంపించండి. నేను అన్ని బిల్లుల పైన నిష్పక్షపాతంగా దాంట్లో ఉన్న నిజాలను నిగ్గు చెల్లిస్తాను. అన్ని బిల్లులు పార్లమెంట్ లో వచ్చే ప్రతి బిల్లు కూడా మన బతుకులు బాగు కోసం ఉండాలి. ఇక్కడ మౌలిక వసతుల కల్పన కోసం ఉండాలి. మనకు ఉద్యోగాలు తేవడం కోసం ఉండాలి. పేదరిక నిర్మూలన కోసం ఉండాలి. మనకు ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడం కోసం ఉండాలి. మన పిల్లలను పై చదువులు, డాక్టర్లను, ఇంజనీర్లను, లాయర్లు చేయడానికి కానీ, ఇక్కడ ఉన్న ఆసుపత్రులు బాగు చేయడానికి కానీ, ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూళ్లు బాగు చేయడానికి కానీ, ఇక్కడ నీటి వసతుల కల్పనకు కానీ, తాగునీటి సమస్యలు తీరడానికి కానీ, ఇక్కడ అందమైన రోడ్లు కట్టడానికి కానీ, ఇక్కడ దుమ్ము ధూళి లేకుండా, మనకు ఎలాంటి దోమల బెడద లేకుండా చాలా అందమైన సిటీగా తయారు చేయడానికి కానీ ఇలాంటి బిల్లులు మాత్రమే పార్లమెంట్ లో వచ్చేలా నేను ఛాయశక్తిలా కృషి చేస్తాను అని మనవి చేస్తున్నాను. ఓటు బ్యాంకు బిల్లులు ఎప్పుడు వచ్చినా మీ అందరి మద్దతుతో పార్లమెంట్ లో అడ్డుకొని తీరుతానని కూడా ప్రమాణం చేస్తున్నాను. దయచేసి ఇప్పటి వరకు మీరు పార్టీ పరంగా చేస్తారు, మనం అందరం ఒక పార్టీలకు మద్దతుగా ఉంటాం. కాంగ్రెస్ పార్టీయా, బీఆర్ఎస్, బీజేపీ అని ఉంటాం. ఆ పార్టీ పరంగా మనం ఓట్లు వేస్తాం ఎప్పుడైనా. ఆ విధంగా వేయడం వలన మంచి వాళ్ళు ఎన్నికల్లో గెలవలేకపోతున్నారు. ఓన్లీ బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ఆ పార్టీ టికెట్లు వస్తాయి. అందుకనే వాళ్ళు మాత్రమే కోట్లు ఖర్చు పెట్టి గెలవగలుగుతున్నారు. అలాంటి వ్యక్తులను మనం ఎన్నుకోవడం వలన ఎలాంటి ఉపయోగం ఉండడం లేదు. దయచేసి దానికి భిన్నంగా
పార్టీలకు అతీతంగా మనం ఒక్కసారి స్వతంత్ర అభ్యర్థికి ఈ సింహం గుర్తుకు ఓటు వేసి పార్లమెంటుకు పంపించండి. మీ బిడ్డలాగా, మీ తమ్ముడిలాగా మీ ఊరికి అనునిత్యం వస్తాను, మీ సమస్యలు వింటాను, మీ సమస్యల పరిష్కారం కోసం వేగవంతంగా పరిష్కారం అయ్యేలా శాయశక్తుల కృషి చేస్తాను అని కూడా విన్నవించుకుంటున్నాను. నేను ఏ పని చేసినా నిస్వార్థంగా చేస్తాను. జీవితాన్ని త్యాగం చేసి కూడా ఒక సంఘ సంస్కర్త లాగా నిజాయితీగా నిబద్ధతతో అనునిత్యం నిరంతరం మీ శ్రేయస్సు కోసం, మన భారతదేశం అభివృద్ధి కోసం కృషి చేస్తానని కూడా మనవి చేసుకుంటున్నాను. చాలా అన్యాయాలు ఉన్నాయి భారతదేశంలో. ఒక అన్యాయం చెప్తాను వినండి. 450 ఎమ్మెల్యేలను మోడీ గారు కొన్నారు. భారతదేశం మొత్తం మీద 15 గవర్నమెంట్లను పడగొట్టాడు. 450 ఎమ్మెల్యేలను కొనాలంటే ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు అనుకోండి. 450 ఇంటూ 50 వేస్తే 22,000 కోట్ల పైచీలకు అవుతుంది. 22,000 కోట్ల పైచీలకు డబ్బుల్ని పంచి ఎమ్మెల్యేలను కొని ఎన్నో గవర్నమెంట్లను పడగొట్టాడు. ఆ విధంగా చేయడం వలన అన్యాయం యథా రాజా తథా ప్రజ అన్నట్టు అలాంటి అన్యాయాలు పైనుంచి కింది వరకు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మారాలి అంటే మనం న్యాయంగా ఉండాలి అంటే, ధర్మంగా ఉండాలి అని అంటే ఎవరన్నా నిజాయితీగా పార్లమెంట్ లో మాట్లాడేవాడు కావాలి. ఎవరైనా బడా పారిశ్రామికవేత్తలే పార్లమెంట్ లో మెట్లు ఎక్కగలుగుతున్నారు. కావున వాళ్ళకు సిబిఐ అన్నా, ఈడీ అన్నా, ఇన్కమ్ ట్యాక్స్ అన్నా చాలా భయం ఉంటుంది. అందుకని ఏ విషయాన్ని కూడా వాళ్ళు పార్లమెంట్ లో మాట్లాడలేకపోతున్నారు. అందుకే ఒక నిజాయితీగా ఉన్నవాడు పార్లమెంట్కి వెళ్తే ఏ బిల్లు పైన కూడా పార్లమెంట్ లో సింహంలా గర్జించి అన్యాయాలన్నీ అడ్డుకుంటానని కూడా మనవి చేస్తున్నాను. ఏ బిల్లులో ఉన్న లోటుపాట్లను కూడా ప్రజల ముందు పెడతాను అని కూడా విన్నవించుకుంటున్నాను. మనకు ఎన్నో నిధులు తీసుకొచ్చి ఈ జైరాబాద్ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అద్దంలో తయారు చేస్తానని కూడా నేను విన్నవించుకుంటున్నాను. ప్రతి పేదవాడిని, నేను కూడా పేదరికంలోనే వచ్చాను. కొంచెం చదువుకొని కొంచెం ఎదిగాను, కానీ పేదరికం అనేది ఇప్పటికీ చాలా ఉంది. ఈ పేదరిక నిర్మూలనకు శాయశక్తుల కృషి చేస్తాను. కంకణం కట్టుకొని పేదవాళ్ళందరినీ నేను ధనవంతులను చేసి తీరుతానని ప్రమాణం చేస్తున్నాను. నాకు ఒక్క అవకాశం ఇచ్చి నా సింహం గుర్తుకు ఓటు వేసి పార్లమెంట్ కి పంపించాలి అని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు.